అధికారం ఉన్నప్పుడు సర్కార్ పదవులకు డిమాండ్ ఉంటుంది. ఆ ఛాన్స్ లేకుంటే పార్టీలో పదవి కూడా గౌరవంగానే ఉంటుంది. నాయకులుగా నిరూపించుకోవడానికి పార్టీ పదవులు కూడా మంచి ఛాన్స్ గా అనుకుంటారు. ఓ పార్టీలో ఇప్పుడు అదే జరుగుతోంది. పార్టీ బాస్ తర్వాత అంత కీలకమైన పోస్ట్ను ఎవరికిస్తారా అన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎంపికపై పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుత చీఫ్ సునీతారావు పదవీ కాలం ముగిసింది. సునీతారావు ప్లేస్ లో మరో మహిళా నేత పేరు ఫైనల్ చేయడానికి రాష్ట్ర అధినాయకత్వం ఏఐసీసీ పెద్దలకు కొన్ని పేర్లు సిఫారసు చేసిందట. ఎవరి పేర్లను ఫైనల్ చేసింది, పీసీసీ ఎవరెవరి పేర్లు పంపిందనేది సస్పెన్స్ గా మారింది. మహిళా చీఫ్ పోస్టు ఆశిస్తున్న నేతలందరూ తమకే పదవి వస్తుందన్న ధీమాలో ఉన్నారు. కొత్త అధ్యక్షురాలి నియామకంపై సామాజిక సమీకరణాలను పార్టీ లెక్కలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. సునీతారావును మార్చితే బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళని అధ్యక్షురాలు చేయాలనేది పార్టీ ఆలోచనగా చెప్తున్నారు కొందరు నేతలు. ఏఐసీసీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని అధ్యక్షురాలిగా పెట్టాలనే నిర్ణయం తీసుకుందని సమాచారం. హైకమాండ్ మరో సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు టాక్. బీసీ సామాజిక వర్గానికి చెందిన గద్వాల జెడ్పీ మాజీ చైర్మన్ సరిత తిరుపతయ్యతో పాటు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సరిత తిరుపతయ్యకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సరిత తిరుపతయ్యకే మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాయమైనట్టుగా సమాచారం. తనకు ఏదో ఒక పదవి కన్ఫర్మ్ అయ్యాకే కొత్త మహిళా అధ్యక్షురాలిని ఎంపిక చేయాలనే ఒత్తిడి పెంచుతున్నారట సునీతారావు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వకూడదనే పార్టీ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఈ టైంలో సునీతారావుని ఎలా అడ్జస్ట్ చేస్తారనే దానిపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందట.